ఒక్కో సీజన్ కు 170 కోట్లు. కేకేఆర్ తో బాద్షా సంపాదన చూస్తే మైండ్ బ్లాక్. భారతదేశంలో క్రికెట్ అంటే కేవలం ఆట కాదు, అది భావోద్వేగం. అదే సమయంలో అది వేల కోట్ల రూపాయల వ్యాపారం కూడా. ఆ వ్యాపారాన్ని సరిగ్గా అర్థం చేసుకుని సినిమాల కన్నా ఎక్కువ లాభాలు సంపాదిస్తున్న స్టార్లలో అగ్రస్థానంలో ఉన్న పేరు షారుఖ్ ఖాన్. సినిమాల్లో వరుస పరాజయాలు ఎదురైనా కూడా క్రికెట్ రంగంలో ఆయన వేసిన వ్యూహాలు మాత్రం సూపర్ హిట్ గా నిలిచాయి. ఇక ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ అంటే కేకేఆర్ జట్టు ద్వారా షారుఖ్ ఖాన్ సంపాదిస్తున్న ఆదాయం చూసిన వాళ్లకు నిజంగానే మైండ్ బ్లాక్ అవుతుంది. ఒక్కో ఐపీఎల్ సీజన్ కు సుమారు 170 కోట్ల వరకు ఆదాయం వస్తుందంటే ఈ జట్టు విలువ, వ్యాపార మోడల్ ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ముందుగా కేకేఆర్ ఎలా మొదలైందో తెలుసుకుందాం. 2008లో ఐపీఎల్ ప్రారంభమైన సమయంలో షారుఖ్ ఖాన్, జూహీ చావ్లా, ఆమె భర్త జై మోహతా కలిసి కోల్కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీని కొనుగోలు చేశారు. అప్పట్లో ఈ జట్టు కొనుగోలు ధర సుమారు $75 మిలియన్, అంటే అప్పటి భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు 300 కోట్లు. అప్పట్లో చాలా మంది క్రికెట్ జట్టుకు ఇంత డబ్బా అని ఆశ్చర్యపోయారు. కానీ ఈ రోజు పరిస్థితి ఏంటంటే కేకేఆర్ విలువ వేల కోట్ల రూపాయలకు చేరుకుంది. షారుఖ్ ఖాన్ తీసుకున్న నిర్ణయం ఎంత విజనరీయో ఇప్పుడు అందరికీ అర్థమవుతుంది. ఇప్పుడు అసలు ప్రశ్న, కేకేఆర్ ద్వారా షారుఖ్ ఖాన్ కు ఆదాయం ఎలా వస్తుంది? ఒక ఐపీఎల్ జట్టుకు ఆదాయం ప్రధానంగా 3 మార్గాల ద్వారా వస్తుంది. మొదటి మార్గం బీసీసీఐ రెవెన్యూ షేర్. ఐపీఎల్ టీవీ ప్రసార హక్కులు, డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్, సెంట్రల్ స్పాన్సర్షిప్ ద్వారా వచ్చే ఆదాయాన్ని బీసీసీఐ అన్ని జట్లకు పంచుతుంది. ఇటీవల జరిగిన మీడియా రైట్స్ ఒప్పందాల వల్ల ఈ ఆదాయం భారీగా పెరిగింది. ప్రస్తుతం ఒక్కో జట్టుకు ఈ రెవెన్యూ షేర్ ద్వారా వందల కోట్ల రూపాయలు వస్తున్నాయి. కేకేఆర్ కు కూడా ఈ మార్గంలోనే ప్రతి సీజన్ భారీ మొత్తమే వస్తుంది. రెండో మార్గం స్పాన్సర్షిప్. కేకేఆర్ జెర్సీపై కనిపించే ప్రతి లోగో ఒక ఆదాయ మార్గమే. మెయిన్ స్పాన్సర్, అసోసియేట్ స్పాన్సర్, స్లీవ్ స్పాన్సర్, బ్యాక్ స్పాన్సర్, ఇలా ఒక్కో స్పాన్సర్ కోసం కోట్లు చెల్లిస్తారు. షారుఖ్ ఖాన్ బ్రాండ్ ఇమేజ్ వల్ల కేకేఆర్ కు స్పాన్సర్షిప్ చాలా ఈజీగా వస్తాయి. అంతర్జాతీయ బ్రాండ్లు కూడా ఈ జట్టుతో జత కట్టేందుకు ఆసక్తి చూపిస్తాయి. మూడో మార్గం క్రికెట్ సేల్స్, స్టేడియం ఆదాయం. ఈడెన్ గార్డెన్స్ లో కేకేఆర్ మ్యాచ్ అంటే పండగ వాతావరణం ఉంటుంది. టికెట్ ధరలు, ఫుడ్ స్టాల్స్, అలాగే మర్చెండైజ్ అమ్మకాల ద్వారా కూడా జట్టుకు మంచి ఆదాయం వస్తుంది. ఇవే కాకుండా ఇంకో ముఖ్యమైన ఆదాయ మార్గం ఉంది, మర్చెండైజ్ అండ్ బ్రాండింగ్. కేకేఆర్ లోగోతో టీషర్ట్స్, క్యాప్స్, జెర్సీస్, ఇతర ఉత్పత్తులు దేశవ్యాప్తంగా అమ్ముడవుతాయి. ఇందులో నుంచి కూడా కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. ఇప్పుడు ఈ ఆదాయాన్ని ఖర్చులతో పోల్చి చూద్దాం. ఐపీఎల్ జట్టు నడపడం అంత ఈజీ కాదు. ప్లేయర్ల జీతాలు, కోచింగ్ స్టాఫ్, ట్రావెల్, హోటల్స్, లాజిస్టిక్స్, మార్కెటింగ్ అన్నిటికీ కూడా భారీగా ఖర్చు అవుతుంది. కానీ కేకేఆర్ లాంటి స్థిరమైన బ్రాండ్ ఉన్న జట్టుకు ఈ ఖర్చులు పెద్దగా భారంగా ఉండవు. ఎందుకంటే ఆదాయం ఖర్చులకు మించి ఉంటుంది. ఇక్కడే షారుఖ్ ఖాన్ వ్యాపార తెలివితేటలు కనిపిస్తాయి. షారుఖ్ ఖాన్ కేకేఆర్ ను కేవలం క్రికెట్ జట్టుగా చూడలేదు, ఒక ఎంటర్టైన్మెంట్ బ్రాండ్ గా తీర్చిదిద్దారు. టీమ్ సాంగ్స్, సెలబ్రిటీ ప్రెజెన్స్, సోషల్ మీడియా ప్రమోషన్ అన్నింటిలోనూ కేకేఆర్ ముందుంటుంది. దీంతో జట్టు అభిమానులు పెరిగారు. అభిమానులు పెరిగితే బ్రాండ్ విలువ పెరుగుతుంది. బ్రాండ్ విలువ పెరిగితే ఆదాయం ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఇప్పుడు ఒక్కో సీజన్ కు 170 కోట్లు ఆదాయం ఎలా వస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇందులో మరో కీలక అంశం జట్టు విజయం. కేకేఆర్ ఐపీఎల్లో 2 సార్లు ఛాంపియన్ గా నిలిచింది. జట్టు విజయం సాధిస్తే స్పాన్సర్ విలువ పెరుగుతుంది, ఫ్యాన్ బేస్ పెరుగుతుంది, తద్వారా ఆదాయం కూడా పెరుగుతుంది. అందుకే షారుఖ్ ఖాన్ టీమ్ మేనేజ్మెంట్ పై ప్రత్యేక దృష్టి పెడతారు. మంచి ఆటగాళ్లు, మంచి కోచ్లు, సరైన వ్యూహాలు, ఇవన్నీ కూడా లాభాల బాటను మరింత బలపరుస్తాయి. ఇప్పుడు సినిమాలతో పోలిస్తే క్రికెట్ ఎంత లాభదాయకమో చూద్దాం. ఒక సినిమా తీయాలంటే వందల కోట్ల పెట్టుబడి అవసరం, రిస్క్ ఎక్కువ, ఫ్లాప్ అయితే నష్టం భారీగా ఉంటుంది. కానీ ఐపీఎల్లో జట్టు ఒకసారి బలంగా నిలదొక్కుంటే ప్రతి సంవత్సరం స్థిరమైన ఆదాయం వస్తుంది. అందుకే సినిమాల్లో పరాజయాలు ఎదురైన కేకేఆర్ ద్వారా షారుఖ్ ఖాన్ ఆర్థికంగా మరింత బలంగా మారుతున్నారు. ఇక చివరగా చెప్పాలంటే షారుఖ్ ఖాన్ కేకేఆర్ ద్వారా సంపాదిస్తున్న డబ్బు కేవలం అదృష్టం కాదు, అది సరైన సమయానికి తీసుకున్న నిర్ణయం, వ్యూహాత్మక పెట్టుబడి, బ్రాండ్ బిల్డింగ్ ఫలితం. ఐపీఎల్ అనేది ఆట మాత్రమే కాదు, ఒక బిజినెస్ స్కూల్ లాంటిది. ఇందులో గెలిచిన వాళ్ళు కేవలం ట్రోఫీలే కాదు, వేల కోట్ల విలువైన బ్రాండ్లను కూడా సృష్టిస్తున్నారు. షారుఖ్ ఖాన్ అందుకు బెస్ట్ ఉదాహరణ.